క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాము. చాలా మందికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు వారు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతానికి పండుగగా ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్పారు ఏమని అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని తెలియచేస్తా ఉంటున్నాడు. గనక మరి ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ ఉంటుంది. అయితే ఆ బాధలో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నెమ్మదినిస్తాడు, సంతోషం ఇస్తాడు. చూడండి, ఒకవేళ మనకు డబ్బులు ఉండొచ్చు, మంచిగా బెడ్ కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతంగా నిద్రపోవడానికి మాత్రం హృదయంలో నెమ్మది ఉండదు. మరి అది ఎవరిస్తారు అని అంటే, మనల్ని సృష్టించిన వాడైన యేసు ప్రభు వారు అది ఇవ్వగలడు. కనుక ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ గా చేస్తా ఉంటున్నాము. మరి ప్రపంచమంతలా చేయిస్తుంటున్న ఒకే ఒక పండుగ అదే